గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంక వాళ్ళైతే డైలీ రొటీన్ పని మామూలే కదా మనకి. నేనైతే ఇంకా పొద్దుటే లేసానమాట. ఇంక నిద్రమత్తి అయితే వదలలేదు నాకు. మళ్ళీ లేట్ అయిపోతే అన్నం అయితే అవ్వదు, రైస్ అవ్వకపోయిందంటే మళ్ళీ పనిలోకి వెళ్ళడానికి క్యారేజీ అవ్వదని అయితే ఇంకా కంగారు వచ్చేసింది అనమాట నాకు. లేచి లెగ్గానే ఇంకా ముందైతే బియ్యం కడిగి పెట్టేసాక మిగతా పని అయితే చేసుకోవచ్చు బాబు, వంట అవ్వాలి ముందని అయితే ఇంకా పని అయితే చేస్తున్నాను అనమాట. లేకపోతే బేగా వేసాను అనుకో కొన్న పనులన్నీ చేసుకుంటాను. ఇంకా పప్పు అయితే ఉందన్నమాట. రాత్రి పప్పుసారి కాసాను. మా ఇంట్లో అయితే 2 రోజులకు 3 రోజులకు పప్పుసారి అయితే ఖచ్చితంగా ఉండాలి. సింతాలకి అయితే పప్పుసారి బావకి చాలా ఇష్టం. ఇంకా పప్పుసారి కాయలేదని ఒక 6 రోజులు ఆపుదామని ఆపినాయి కానీ పప్పుసారి కాయలేదని దెబ్బలాడేస్తారు వాళ్ళు. వాళ్ళతో గొడవ అనమాట. ఇంకా అలాగని పప్పుసారి అయితే అత్తమానం కాస్తూనే ఉంటాను. ఇంకా నైట్ పప్పుసారి కాసాను కదా, అది ఉందని చెప్పి అయితే ఇంకా కూర అయితే ఏం చేయలేదు. ఇంకా క్యారేజ్ అయితే పప్పుసారి వేడి చేసేసి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఎండలో పనికి కదా, ఒకవేళ పాడైపోద్దేమో అలా పెడితే అని చెప్పి వేడి చేసి పెడతాను. ఇంకా టీ అయితే పెట్టేసాను బావకి. ఇంకా టీ పోసి ఇచ్చేసామంటే బావ పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా బావ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు పనికి. బావ పనికి రెడీ అయ్యి వెళ్ళిపోయాడంటే మిగతా పని అయితే నేను తర్వాత చేసుకుంటాను అనమాట. అండ్ బావ ఉండగానే ఇంక ఇల్లు గుమ్మలన్నీ శుభ్రం చేసేసుకుని తుడిచేసుకుంటాను. మిగతా పనులు ఉంటాయి కదా, అవి అయితే బావ వెళ్ళకైతే చేస్తాను అనమాట. ఇంకా బావ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. బావతో పాటు ఆమె కూడా వెళ్తాడు. రోడ్డు గడ దాకా వెళ్ళి బావని అక్కడ వెళ్ళేదాకా వెళ్ళడం లేదో చూసి అప్పుడైతే వెనక్కి తిరిగి వస్తాడు. అయితే ఇక వాళ్ళ ఏంటో మరి నా వెనకాల తిరుగుతున్నాడు నాతో పాటుగాను. ఇంకా వాళ్ళ వాతావరణం అయితే బాగానే ఉంది. ఎలా ఉంటుంది ఏంటో తెలియదు మరి. ప్రస్తుతానికి అయితే ఎండగాస్తుంది. రోహిణి కార్తీ దొరబడుతుంది అంట కదా వాళ్ళ నుంచి. రోహిణి కార్తీ అంటే ఇంకా రోడ్లు బదిలేసి అంత ఎండ అయితే కాస్తుంది, రోడ్లు పగులుతాయి ఎండగా అంటారు. ఇంకా పొద్దుటే లేసి నేనైతే దీపారాధన చేసుకుంటాను డైలీ అలవాటు కదా. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేసేసుకుని దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా గుడి దగ్గర పనికి వెళ్తున్నాడు బావ అన్నాను కదా, అప్పుడు గుడికి ఓపెనింగ్ తలుపులు అయితే పెడుతున్నారంట. తలుపులు ఫోటోలు బాగున్నాయి అని ఫోటోలు తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి చూడండి తలుపులు అయితే అని నేను చూశాను కదా, మీరు కూడా చూస్తారని అయితే ఇంకా ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట. ఇంకా శివాలయానికి సంబంధించిన తలుపులు అండి ఇవైతేని. ఎండ అయితే బాగా వేస్తుంది, చాలా బాగుంది. మరి ఎండ అయితే ప్రస్తుతానికి అని చెప్పి బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాం అనమాట. వాన వచ్చినప్పుడు బట్టలు ఉతికమంటే చిరాకు వచ్చేస్తుంది. ఇంట్లో వేయాలా బయట వేయాలంటే ఇంక ఇటు తిప్పడమే సరిపోతుంది. వాసన వచ్చేస్తాయి. ఎండగాసినప్పుడు బట్టలు ఉతుక్కుంటే బాగుంటాయి కదా. ఇంకా వాళ్ళ ఎండను చూసి అయితే మేము బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాం అనమాట. చింతలు బట్టలు ఉతికేస్తుంటే నేనైతే ఆరేస్తున్నాను. నేను ఇంకా బట్టలు ఉతుకుతాం గట్ట ఇంకా కొద్ది రోజులు అయితే రెస్ట్లో ఉందామని చెప్పి బట్టలు ఉతకడానికి వాటికి అయితే గమ్మున వెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఉన్న పనులు అయితే చేస్తాను, తేలిగ్గా ఉన్న పనులన్నీ చేసేస్తున్నాను. ఇంకిద్దరం ఉన్నాం కదా, సిరుగా పని చేసుకుందామని అయితే చేసుకున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.